తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ కు గెలుపోటములు కొత్తవేమీ కాదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. అయితే ఓడిన ఎమ్మెల్యేలపైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఓడిపోవాలని, కానీ కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా గెలవాలనుకున్నారని ఇలా ప్రజలు అనుకోవటం వల్లే మొదటికి మోసం వచ్చిందని తెలియజేశారు. ఇటీవలే సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమ కాలం నుంచి తమకు సెంటిమెంటుగా వస్తున్నటువంటి కరీంనగర్లో ఎస్ఆర్ఎస్ కాలేజ్ గ్రౌండ్లో ఒక సభను నిర్వహించారు. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చాలా ధీమాని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని, రైతులు రోడ్లెక్కుతున్నారని, బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే చర్చలు ప్రజల్లో మొదలయ్యాయని, శాసనసభ ఎన్నికల ఫలితాలను నేతలు అసలు పట్టించుకోవద్దని, ఎంపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సూచించారు. ఈ సభ తర్వాత బస్ యాత్ర చేస్తామని కూడా తెలియజేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని, వచ్చే వారం కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా చేస్తామని వెల్లడించారు.